వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ మండల అధ్యక్షుడు బోడగుంట సుభాష్ ఆధ్వర్యంలో సోమవారం అంతర్గాం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అంతర్గాం ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇప్పటికీ అమలు కాలేదని, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేసి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్థానిక ప్రజల డిమాండ్ మేరకు గోలివాడ మీదుగా గోదావరి వంతెన నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కోరారు. ఎల్లంపల్లి నిర్వాసితులు ఎన్నో సంవత్సరాలుగా నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నారని, వారికి ప్రభుత్వం వెంటనే తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, వారికి సకాలంలో యూరియా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల ముందు ఎఫ్సీఐ బాధితులను గెలిచిన వెంటనే నెల రోజుల్లోగా వారికి డబ్బులు ఇప్పించే బాధ్యత తీసుకుంటారని హామీ ఇవ్వడం జరిగిందని, వారు ఇచ్చిన హామీని గాలికి వదిలేసి ఇప్పటి వరకు వారి గురించి పట్టించుకున్న పాపన పోలేదన్నారు. ఎఫ్సీఐ బాధితులకు త్వరగా న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేరుగు నరేష్, కుడుముల సంజీవ్, సిలివేరు అంజీ, సంతోష్, గంగరాజు, శనివారం నాగరాజు, సుధమల రమేష్, మాదరబోయిన రాకేష్, ఆలకుంట మహేష్, కందుల సంతోష్, కల్లూరి లక్ష్మణ్ కుమార్, గంగారం, గొర్రె శ్రీను, జిక్కుల పద్మ, కందుల పుష్పలత తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తూ ఉన్నది. ఈ 22 నెలల కాలంలో ఒక్కసారి మనం వెనుకకు తిరిగి చూసుకుంటే, ఒకప్పటి సామెత ఏదైతే ఉన్నదో, మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండను అన్నట్టుగా ఇవాళ హంగు ఆర్భాటాలు ప్రచారాలు తప్ప ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒరగబెట్టింది ఏం లేదు అనేదానికి నిదర్శనం ఇవాళ మన కళ్ళ ముందు ఉన్నటువంటి సమస్యలు. ఆనాడు అధికారంలోకి వస్తే ఇవాళ ఎన్నో రకాలుగా ఈ ప్రాంతంలోని ప్రజలకి హామీలు ఇచ్చి అందులో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఇవాళ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ అంతర్గాంలో ఏదైతే అంతర్గాం మంచిర్యాలకు సంబంధించినటువంటి బ్రిడ్జి నిర్మాణం కొరకు గత ప్రభుత్వంలోనే మరి నిధులు కేటాయించి దానికి సంబంధించినటువంటి సాయిల్ పరీక్షలు జరిపినా ఇప్పటి వరకు కూడా మోక్షం లేనటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చినప్పుడు ఎల్లంపల్లికి సంబంధించిన భూ నిర్వాసితులకి పూర్తిగా నష్టపరిహారాన్ని ఇప్పిస్తామని చెప్పి ఆనాడు మాట్లాడి కనీసం ఆ సమస్య పైన ఊసు లేనటువంటి పరిస్థితి. ఇవాళ అనేక మంది సర్పంచులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ నిర్మాణం పనులు చేసి పెండింగ్ బిల్లులు రాక ఎంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసినాం. ఇవాళ సర్పంచులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను ఇప్పటి వరకు కూడా నోచుకోలేదు అనడానికి ఇవాళ ఈ సమస్య నిదర్శనంగా కనబడుతూ ఉన్నది. అదొక్కటే కాదు, ఇవాళ అంతర్గాంకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే బర్మా కాందిశీకులకు సమస్య, ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళకి 10 గుంటల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా కనీసం పట్టాలు ఇవ్వలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇవాళ ఏది మీ ప్రజాపాలన అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవాళ రైతుల